టు ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు నిన్న మొన్న పెట్టే టూ వీడియోస్ కి అయితే చాలా బాగా సపోర్ట్ వచ్చింది. మామూలు అంటే మామూలు కాదు. పెట్టిన ప్రతి వీడియో కూడా ఎంబటే మస్తు లైకులు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు పెడతారు, పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అట్లనే హై పాయింట్స్ కూడా రిచ్ గా వస్తున్నాయి. దోస్తులు మీ సపోర్ట్ అనేది ఇంకా ముందు ముందు కూడా ఇలానే ఉంటాయి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం దోస్తులు, మేము కష్టమైనా సరే ఇష్టంగా మీకోసం డైలీ 2 వీడియోస్ పెడదామని రెడీగా ఉన్నాము. ఇక్కడ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి బోనాలకు వస్తున్నామని చెప్పినాం కదా, బోనాలకు వచ్చినాము. మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా బయట నేను కొంచెం వర్క్ చేసుకుంటా, నాకు కొంచెం వర్క్ ఉన్నది, మీరు బయట ఉండండి అని గొల్లం పెట్టుకొని వీడియో చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారో, ఏం చేస్తుంది ఇంకా 10 మంది 10 రకాలుగా అనుకుంటారు కదా. ఎవరేమని అనుకోండి, ఇంకా అవసరం లేదు. మన ఛానల్ ఒక 50K క్రాస్ అయినాక మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్దాం అనుకుంటున్నా. ఎవరికి తెలియదు, మా హస్బెండ్ మా మమ్మీ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. వాళ్ళందరికీ చెప్పే రోజు 50K సబ్స్క్రైబర్ దాటిన తర్వాత వస్తుంది. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నా. అది కేవలం మీ వల్లనే అవుతుంది దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 36 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే కిషోర్, ఖాళీగానే ఉన్నట్టున్నావు కదా? అవునన్నా, ఖాళీగానే ఉన్నా. తమరు ఫుల్ బిజీ ఏమో. ఇంకా రేపే ఎంగేజ్మెంట్ అంట. మరి ఏంది సంగతి? కనీసము పలకరిస్తలేవు. ఎంగేజ్మెంట్ కన్నా ఆహ్వానం ఉందా లేదా మాకు? ఎందుకు లేదురా, ఇక నైట్ మన వాళ్ళందరికీ ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, అటుగా గ్రూప్ లో కూడా పెడదాం అనుకుంటున్నా. ఇక అంత వీలైతుంది అనిపిస్తే ఇంటింటికి తిరిగే చెప్తారా? అంతకంటే ఏమున్నదిరా, మీకంటే ఎక్కువ ఎవరున్నారు నాకు? నువ్వు గట్లనే అంటావన్నా. ఇక మీ అమ్మనేమో ఇంటింటికి తిరిగి చెప్పిందంట, మా ఇంటికి రాలేదంట. ఎందుకన్నా అందరి లెక్క కొడతలేమా మేము? ఎట్లా కనిపిస్తున్నామంట? అరే అదేంద్రా, మన కులములకు పాలలకు అందరికి చెప్పే, మనకు దగ్గర మంచిగా మాట్లాడేటోళ్ళకి కూడా చెప్పే అని చెప్పిన. అదేంది అందరింటికి వచ్చి మీ ఇంటికి రాకపోవడం ఏందిరా? ఏ ఇంట్లో చెప్పే ఉంటదిరా, నువ్వు లేవేమో అప్పుడు. ఏడన్నా నేను అడిగినా, రేపు సీన్ అన్నది ఎంగేజ్మెంట్ అంట కదా, మరి చెప్పిర్రా అమ్మ ఇంట్లో అంటే ఏడరా? వాళ్ళమ్మ మనతోని జర ముక్కి సక్కే ఉంటున్నది, ఇంటి పక్కలకు చెప్పింది కానీ మనతో చెప్పలేదు అని అన్నది. ఇంకా అందుకే ఇక చెప్పదలుచుకోలేదేమో, మామూలుగా మీరే చేసుకుంటారేమో అనుకుంటున్నా. అవునా? ఇంటి పక్కలకు చెప్పి మీకు చెప్పకపోవడం ఏందిరా? నేను మరీ చెప్తే కదా. ఇవ్వ మా అమ్మ గట్లనే చేస్తుంది. సరే నేను సాయంత్రం వస్తారా, ఇంట్లో అన్నకు వదినకు అందరికి చెప్పేసి వస్తాను, నువ్వేం బాధపడకు. ఆవుగానే అడుగుదామని మర్చిపోయినా. మొన్న చెప్తే కదరా 1,00,000 రూపాయలు చూడని. మరి ఏం చేసినావు? ఎంత కాడికి చేసినావు? చూస్తున్నా, పెళ్లి వరకు చూస్తలే. ఇగో ఇప్పుడే మీ బావ అడిగిపోయిండు. ఇట్లా మీ బావ ఇట్లా వచ్చి పోయిండో లేదో 2 నిమిషాల తర్వాత నువ్వు వస్తూనే ఉన్నావన్నా. మీ బావ కూడా మస్తు బాధపడుతుండు. ఒక 50,000 ఇప్పిరా, మా బొమ్మడిది పెళ్లికి ఇంతో అంతో నేను సాయం చేయాలి కదా, తర్వాత మెల్లెకి కట్టుకుంటా నీకు అని అడిగిపోయిండు. పాపం నాకు మస్తు బాధ అనిపించింది. నీకు ఇచ్చిన అయ్యకున్నా మీ బావకి ఇస్తాన్నా. ఓర్ని అవ్వా, మా బావ అడిగిండా? మా బావ అప్ప అడిగిండా? అంతేనా? పాపం చాలా మంచోడ్రా. ఎందుకు అనాలి గాని, మా అమ్మనే ఇజ్జత్ తీసి పడేస్తుందని చీప్గా చూస్తుంది కానీ చాలా మంచోడే. అంటే నా గురించి ఆలోచించి నాకు ఇంతో అంతో హెల్ప్ చేయాలనేసి అడిగినట్టుండ్రా. ఏమవుతుంది తీరా, ఇప్పుడు ఆయనకి ఇస్తే అప్పు మొత్తం ఆయన్నే కట్టుకోవాలి. అదే నాకు ఇస్తే అయిపోతుంది కదా, నేనే కట్టుకుంటా. వద్దు మా బావకి లేవని చెప్పురా. ఎట్లనో అట్లా 50,000 నాకు ఇచ్చేసి 2 నెలలు తీర్పిస్తా నీకు. అదే మా బావ తీర్పాలంటే మస్తు టైం పడుతుందిరా. ఎందుకన్నా, జాబ్ వచ్చిందంటే కదా. ఇంకేంది, ఇక ఆయనకి ఇట్లా 2-3 నెలలు తెరిపేస్తాడు. ఇన్ని రోజులు తక్కువ అంచనా ఇష్టం పాపం బావను. ఇక అవ్వ గట్టిగానే ఉన్నది పో. అవునా? మరి జాబ్ వచ్చిన సంగతి నాకు చెప్పలేదేంద్రా మా బావ? అంతేనా? ఎప్పుడు ఎక్కుతాడంట? ఏమో అన్న, మరి ఈ 15 రోజులలో 20 రోజులలో ఎక్కేది ఉందిరా. ఇక జీతం పడేసరికి 2 నెలలు పడుతుంది అని అన్నాడన్నా. మరి నిజమా అబద్ధమో? మా బావ అబద్ధం చెప్పడ్రా, నిజమే కావచ్చు. అమ్మయ్య, ఆ దేవుడు గర్నిచ్చినట్టుండు. మా అమ్మ ముఖం మీద కొట్టినట్టు జాబ్ వచ్చింది మా బావకు. ఇంకేంది, దర్జాగా బతుకుతుంది ఇక మా చెల్లి. మా బావ నిమ్మలం అవుతుంది నాకైతే. అవ్వన్నా నిజంగా మీ అమ్మ అయితే ప్రతి ఒక్కరిని షీప్గా చూస్తుంది. ఇక నువ్వెందుకన్నా చెప్పేది? మీ అమ్మకి ఇష్టం లేదు మేము రావుడు ఎంగేజ్మెంట్కు. ఇక నువ్వెందుకు చెప్తావు? ఏం అవసరం లేదు. అట్లా అనకరా తమ్మి, మనోళ్ళందరికీ చెప్పుదామని ఫిక్స్ అయినా నేను. ఇక నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు? మా అమ్మ ఏదో మర్చిపోయినట్టుందిరా, ఆమె సంగతి నేను తర్వాత చూసుకుంటా. సరే గాని తమ్ముడు, 1,00,000 రూపాయలు ఇక నీ మీద భరోసా పెట్టుకొని ఉన్నా. ఇక బిస్కెట్ చేసినావు అనుకో మంచిగా ఉండదురా. అన్నా నువ్వేం టెన్షన్ పడకు, ఇస్తానే. ఒక 10 రోజు ఇక నీకు లగ్గం వారం రోజులు ఉందనగా నీ చేతిలో పెట్టనా చూడు. ఈడనే ఉన్నమ్మా. ఏమైందే ఇంత దూరం వచ్చినావు? ఎందుకు వచ్చినావు ఇంత దూరం? ఎవరి కోసం? ఎవరి కోసం అయితే నిన్నెందుకు పిలుస్తారా? నీ కొరకే వచ్చినా. ఏటు పోయినావు? ఏం కథ? అసలు కంటికే కనిపిస్తలేవు. ఎంతసేపు అయింది పిలిచి నోరంతా వాయ్. ఈడున్నావు, ఏం చేస్తున్నావు? పని పాట ఏం లేదా? రేపు పూలు పనులు పెట్టుకొని మందందరితో బాగానే మాట్లాడుతున్నావు. పనికి మాలనోడా, నడువింటికి 7 పని ఆడనే ఉన్నది.
మరి వాళ్ళకిలో ఫోన్లు చేసేది ఉన్నది, ఇక చెయ్యవా నాయనా? అరే అమ్మ, ఫోన్లు చేయమని నీకు నాయన కుప్ప చెప్పొస్తే కదనే, మళ్ళా నువ్వు చేయవని నన్ను అడుగుతారేంది? నాకు 10 పనులున్నాయమ్మా, నా పికర్ నాకే ఉన్నది. అగ్గ ఫోన్లు గిట్లా చేయలేరానే మీరు? అయ్యో, మీ నాయన చింత నాకే ఉన్నదారా? రేపే తెల్లారితే ఎంగేజ్మెంట్ అయ్యే. మీ నాయననేమో ఇట్టికే నాకేం పట్టి పర్వాలేదన్నట్టే తిరుగుతాడు. మరి నాకు ఒకదానికే వచ్చినారా? ఊరంతా తిరిగి చెప్పి చెప్పి అగో కాళ్ళని ఇంతలా ఉబ్బినాయి. గదంతా ఒకటి చూడండి నా బాధ. గాని మీ అయ్యో ఓన్లీ తింటాడు, ఇంట్లో పంతాడు. మరి గసంటానికి ఫోన్లు చేయమని చెప్తేమైందిరా? అన్ని నా పని మీదనే పెడతాను, నేను ఒక్కదాని ఎట్లా చేయాలి? అవ్వు అవ్వు, అందరికి చెప్పినవంట, ఊరందరికి చెప్పినవంట, తిరిగి తిరిగి కాళ్ళన్నీ ఆశనాయి. మరి ఇగో ఈయనకెందుకు చెప్పలేదు? కిషోర్ గాని వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పలేదంట కదా, నిజమేనా? అయ్యో, ఏదో నా దగ్గర వాళ్ళకు జర దోస్తాను ఎక్కువ చేస్తోళ్ళకు చెప్దాం అనుకొని చెప్పిన. అందరికి చెప్తాందుకు అదేమైనా పెళ్ళి అప్పుడు చెప్తాంది. ఇప్పుడు వచ్చి తింటారు తుంకలు, మళ్ళీ పెళ్లికి వచ్చి తింటారా? అరే అమ్మ, ఏం మాట్లాడుతున్నావే? అందరు పిలిచిన దావత్ల కల్లా నువ్వు పోలేదా అని? ప్రతి ఒక్కరు మనల్ని పిలిచినోడే తప్ప పిలువనోడు ఎవ్వరు లేడు. ఇక నా ముఖం నాయన ముఖం చూసి పిలిచిరు కానీ నువ్వు ఏ దావత్ కోలేదు. మరి మన దావత్ అయినప్పుడు ఇట్లా పిలవాలి కదనే. అట్లెందుకు చాలా బాధపడుతుంది చూడాడు. ఇక గట్ల అనుడు చాలా తప్పమ్మా. నువ్వు ఇట్లా పడితే అట్లా ఇంత నోటికొస్తే అంతనే మాట్లాడతావు. బాగుంది తీ. అందరి గురించి ఆలోచించుకుంటుంటే మనదే ఎండిల్ అవుతుంది. ఊకో, నడు ఇంటి దాకా నడు. ఫోన్లో ఎవరో గీయాలి నెంబర్లు అన్న తీసిద్దురా. ఎటు కాకుండా బయటనే విరుక్కుంటుండు, పని పాట తప్పినోనివి. నడు. సరేపా, నువ్వైతే నాడు, నేను వస్తున్నా. 2 నిమిషాలలో వస్తా, పావే. మళ్ళా 2 నిమిషాలంటే వేంద్రా? బట్టలు తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. బట్టలు అన్న తెచ్చుకుందురా? నడు. బట్టలు తెచ్చుకోలేదు అని అంటున్నావు బాగానే, మరి పైసలు లేవే? పైసలు ఈ బట్టలకు తెచ్చుకుంటా. ఓ అమ్మో, ఎవ్వడొక రూపాయి ఇయ్యడు గాని బట్టలకు పైసలు ఇయ్యే తెచ్చుకుంటా చేతి చెప్తున్నావు. మనం మీ నాయనకి ఇస్తేవి కదరా 1000-1500. మళ్ళీ ఇప్పుడు అవసరం రాగానే నన్ను అడుగుతున్నావు. నా దగ్గర ఎక్కడివి లేవు నాయన. పెళ్ళానికి 10,000 వరకు జాకెట్ వేపిస్తానికైతే ఉంటాయి గాని నీది నువ్వు బట్టలు తెచ్చుకుంటానికి పైసలు లేవా? నాకు చేయి చెప్తున్నావు. అమ్మో, మస్తు యాక్షన్లు ఉన్నాయి నాయన. నీ మాటలు నేను ఏం నమ్మను. దాదా తెచ్చుకుందుపా, నేను పోతున్నా. డబ్బును ఇంటికి. అరే కిషోర్, మా అమ్మ అన్న మాటలు జర పట్టించుకోకురా. ఆ మనీ మాటలు గట్లనే ఉంటే మనసు అంత బాధ అనిపిస్తుంది. బాధ పెట్టుకోకు. నేను సాయంత్రం వచ్చి ఇంట్లో అందరికి చెప్పొస్తారా. మా అమ్మ మాటలు పట్టించుకోరంటే ఇక ఆగమే గాని రర్రి అమ్మకు నాయనకు చెప్పు. సరే సరే అన్నా. ఇక నీతోనే అట్లా మాట్లాడుతుంది, ఇక మాతోనే ఇట్లా మాట్లాడాలి. అర్థమైందిలే ఆమె గుణం ఏందో. సరే సరే రా, మంచిది. హలో బావా, ఎక్కడున్నావు? ఊర్లోనే ఉన్నానే. ఏమైంది? ఏమైతుంది? రేపే తెల్లాడితే ఎంగేజ్మెంట్. మా అమ్మకి ఇంకా చీరిప్పియలేదు మీ అమ్మ. మరి కనీసం ఒకసారి ఫోన్ చేశాను, మాట్లాడాలి కదా. మా రోజునే బట్టలు తెచ్చుకుంటున్నావా, నేను రేపు తీసుకొని వస్తా, కుట్టించుకొని వస్తాను, ఒక్క మాట ఇట్లా చెప్తలేదు. మరి ఏందన్నట్టు, ఎట్లా అన్నట్టు? తీసుకోవాలా మేము? మా పైసలు పెట్టి మేమే తీసుకొని కుట్టించుకోవాలా? అరే, చీర తీసుకోలేదా? జరుండు ఇంటికి పోయినాక మాట్లాడతా. సరే సరే, ఇక మా అమ్మతో మాట్లాడినా దండగానే. ఇక నేను ఫోన్ పే చేస్తున్నా. ఒక 5,000 కొడతా. జర మంచి చీర తీసుకొని కుట్టి రెంబటి. మళ్ళీ రేపు అందట్లా గలీజ్ ఉంటే ఇజ్జత్ పోతుంది. 5,000 ఎందుకులే బావా, 2,000 చాలులే. ఇక 1,500 చీరకైతుంది, 500 జాకెట్కి అవుతుంది. ఇక మళ్ళీ 500 కొట్టిన సంగతి మీ అమ్మకి ఎరుక కావాలి. అమ్మో, నానా మాటలు. ఆమెతో ఎందుకు వచ్చిన నెత్తి నొప్పి. వద్దులే, 2,000 కొట్టు. అరే, నేను కొట్టిన సంగతి మా అమ్మకి ఎట్లా ఎరుకైతుంది? నేను కొడుతున్న సప్పుడు దాకా తీసుకో. మా అమ్మ కూడా మంచి చీరనే కొనుక్కున్నదంట. మీ అమ్మకి ఇట్లా మంచిదే ఇప్పి. అవునా? సరే సరే. ఎందుకు బావా మీ అమ్మ గట్లా అన్ని మొత్తం ఎట్లా చేస్తుంది అంటే ఇక చెప్పనీకి వస్తలేదు నాకు. ఎవ మస్తు తేడా చేస్తుంది. పైసలు నువ్వే ఇచ్చినావు కదా, నీ పైసలే కదా. మరి పెడతానికి ఏమైనా అయ్యిందా ఆమెకు? మరి తెల్లారితే ఎంగేజ్మెంట్ అన్ని అయిపోయినాయా పనులు? ఇంకెవరోజు బట్టలు ఇప్పియాలని ఇంత నన్ను ఆలోచన ఉన్నది ఆమెకు? ఆమె సోకులు ఆమెనే చూసుకొని కొనుక్కున్నది ఆమె చీర. పోనీలే, ఇక నీకు వస్తే నీకే అర్థమైతుంది ఏ మా అమ్మ గుణమేంది, మా అమ్మ చేసి శాతలు ఎట్లుంటాయి అని నీకే తెలుస్తాయి. కానీ పోనీ ఓ పైసలు కొడుతున్నా, నేను సిటీ పోతున్నా, నేను బట్టలు తెచ్చుకుంటందుకు. మరి మీ నాయన పైసలు కొడుతున్నాడు ఏవే? ఏమో బావా, ఇక మా నాయన గురించి తెలిసిందే కదా. ఇక ఆయనకు రోజు తాగుడు ఇదే ఉండాలి. తాగుడు లేని ఆయన అస్సలు ఉంటలేడు ఒక్కరోజు కూడా. ఇక రేపు ఎంగేజ్మెంట్ రోజు నైట్ మా అమ్మ వచ్చి నాకు ఇస్తానది బావా, జర మంచివే తెచ్చుకో. ఇక వద్దులే, మీ పరిస్థితి అట్లుంది. ఏం వద్దులేవే, నేనే తెచ్చుకుంటా. అట్లా ఎందుకు అంటున్నావు బావా? ఫస్ట్ కార్యమాయే, ఫస్ట్ దానికి మేము పెట్టకుంటే ఎట్లుంటుంది చెప్పు. వద్దు, ఎంతదైనా తెచ్చుకో, మా అమ్మ ఇస్తానది పైసలు. సరే తీ. అబ్బా, మీ సెంటిమెంట్లు మామూలుగా ఉండే కదా. సరే తిను, మంచిగా తిని టైంకి తినిపో. ఇదే టెన్షన్ పెట్టుకొని పైసలు ఎట్లొస్తే ఏం కథ అని ఒక్కని పానం మీదనే పడ్డది. నాకు అర్థమైంది కథ ఏందో. నేను వచ్చినాక అందరి కథ ఏందో తెలుస్తా గానీ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. ఏది చేసినా జర నిమ్మలంగా తిని చేసిపో బయటికి, సరేనా? సరేనే.
ఇంత మంచిగా ఆలోచించే భార్య దొరికిందంటే చాలా అదృష్టం అనుకోరాదు నాకు. అబ్బో అంతేనా? ఏమో, పెళ్లి కాకముందుకి ఇట్లనే మాట్లాడతారు కొంతమంది, పెళ్లి అయిన తర్వాత అమ్మ మాటలు అయ్య మాటలు వాళ్ళ మాటలే పట్టించుకుంటారు, పెళ్ళాన్ని ఏ మూలకు కొడతారు. హే అంత సీన్ లేదే, అంత సీన్ లేదు. మా అమ్మ గుణం చెప్తున్నా కదా, మా అమ్మ మాటలు అస్సలు వినేదే లేదు. అంత కొడితే నీకు నచ్చకుంటే వేరే దగ్గరకు పోయానే బతకాలి మనం గాని. అమ్మో, మా అమ్మతోని ఏగలేవే నువ్వు. ఏ అంత సీన్ లేదు బావా, నేను వచ్చినాక మీ అమ్మనే మాడుతుంది, చూద్దులే అప్పుడు. అంతేనా? మా అమ్మని మార్చేంత ధైర్యం ఉన్నదా అని నీకు? సరే సరే చూద్దాం. ఆ సరే మంచిది. బావా ఉన్నవా? ఏం చేస్తున్నావు? ఏం లేదే, చేసేదేముంది. మీ అమ్మ యాస్టకు వచ్చేదాకా అటు ఇటు తిప్పుతూనే ఉంది కదా. ఇంకేంది, పెళ్లి కొడుకు కంటే ఎక్కువ బాధ నాకే ఉన్నట్టుంది. అయ్యో పోని బావా, జర పెళ్లి ఎక్కడెక్కడ అయిపోయేదాకా మా అమ్మతో ఇదే బాధ ఉంటది, జర ఓపిక పట్టు, కోపం తెచ్చుకోకు. ఓపిక పడుతున్నా కాబట్టి ఇంత కాడికున్ననే. మీ అమ్మ అనే మాటలకు కోపగించుకొని ఈ అవ్వ నేనెంత నువ్వెంత అని కూర్చున్నాను అనుకో, ఇక ఎటు కాకుండా అవుతుంది. ఈ రోజు ఇటు ఉండకనే పో నేను. ఇక పోని పోని ఆమె అంతే నేను ఇంతే అనుకుంటా ఇక నడుస్తూనే ఉన్నది. పెళ్ళి అయిపోయినాక చూపిస్తాం ఈ వాళ్ళ కథ ఏందో. అంతేనా? అబ్బో అవును, ఎంగేజ్మెంట్ కి రేపు బట్టలు ఏమేసుకుంటావు? అన్ని పాతవి ఉన్నాయి కదా, అన్ని వేసుకునేవి ఉన్నాయి, జర ఒక షర్ట్ అన్న తెచ్చుకోకపోయినవా? ఏ పైసలు లేవు లత, ఏం వద్దులేవే, ఏది వేసుకున్నా దినం వెళ్తుంది. ఇక మనిషిని చూస్తానికి అందంగా ఉన్నా కదనే, బట్టలతోనే అందం వస్తుందా చెప్పు? ఏమొద్దు ఏమొద్దు. అట్లా కాదు బావా, మనిషివే ఇంత అందంగా ఉన్నావంటే బట్టలు వేసుకుంటే ఇంకా డబల్ అందం వస్తుంది తెలుసా నీకు? అరే పైసలు లేనిది ఎందుకు లత, అప్పు చేసి సోకులు పడడం అవసరమా? ఎట్లున్నా దినం వెళ్తుంది ఊకో. అబ్బా నిన్ను చూస్తే నాకే మస్తు బాధ అవుతుంది. నాకంటే మస్తు చీరలున్నాయి, మస్తు డ్రెస్సులున్నాయి, నీకైతే ఎప్పుడో అమాస పున్నానికి కొంటావు, అవి కూడా ఏమొద్దు ఏమొద్దు అని అట్లనే పెడతావు. కాదు, మా అమ్మనన్న కనీసం మరి బావకు ఒక డ్రెస్ తీసుకురారని మా అన్నతోనంటలేదు. ఇక వటయ్యా ఒక 2-3 వేలు ఇస్తే ఇక వాటు తెచ్చుకో అని కూడా అంటలేదు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మా అల్లునికి ఎట్లా? అల్లుని ఎంట వేసుకొని అటు ఇటు తిరుగుతూనే ఉన్న బట్టల కోసము మన అల్లునికి ఎట్లా ఒక జతనాన్ని ఇప్పిస్తా అనే ఆలోచన లేకుండా వచ్చిన మా అమ్మకు. ఏ పోనీ లేవే, ఈ ఆడోళ్ళకు బట్టల మీద సోకుంటది, నాకేం సోకు చెప్పు. లతమ్మా, లత నాకు వస్తున్నట్టుంది. ఆ అమ్మా లోపలనే ఉన్నదా? ఏం చేస్తున్నారమ్మా? ఆగో, అల్లుడు ఎప్పుడు ఫోన్ పట్టుకుని లోపల కూర్చుంటాడు, ఏం పని పాట లేకుండా వచ్చినా తెల్లారితే ఎంగేజ్మెంట్ అయ్యే. మరి ఎక్కడెక్కడ ఏమైతుంది? ఏం చేయాలి, ఏం కథనికి ఇంత ఆలోచన లేకుండా కూర్చున్నాడేంది? ఓయ్ అల్లుడు, ఇంటికి పెద్ద మనిషి వాయే, ఇంటికి పెద్దరికం నువ్వేనాయే, మరి గిట్ల కూర్చుంటే ఎట్లా నాయనా? జర చూసుకుంది రాబో, ఇగో పనులు బయటకు వచ్చి ఎప్పుడు ఇంట్లోనే ఉంటావేంది? వస్తున్నా అత్తమ్మా, వస్తున్నా. ఇక మీ బొమ్మడి బట్టలు కూతుండంట, ఇక అట్లనే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తుందా, తెచ్చుకుందు బట్టలు. సరే సరే అత్తమ్మా. ఏందమ్మా, మీ అల్లునికి బట్టలు తెచ్చుకోవడానికి 1000 రూపాయలు ఇస్తావా? ఏంది 1000 రూపాయలకు ఒక అంగన్ వస్తుందా, ఒక పైంట్ అన్న వస్తుందా? ఒక జత బట్టలు తెచ్చుకుందిరా ఈ అల్లుడు 1000 రూపాయలు ఇస్తా అని ఎంత చక్కగా చెప్తున్నావే నువ్వు. అయ్యో 1000 రూపాయలంటే 10 100 నోట్లు అన్నట్టు, నీకు ఎరుకున్నదా బిడ్డ? 1000 రూపాయలంటే ఉత్తగనే చెట్లకి నూడి పడుతున్నాయా? ఎంత కష్టం చేస్తే రావాలి అవి గిట్ల, నేను ఎప్పటి సందో దాచిపెట్టుకున్న పైసలు. ఇక బావ బట్టల గిట్లా బొమ్మడిది నడితే గలీజ్ ఉంటది అన్నట్టు నేను నా దాచిపెట్టుకున్న పైసల పెంచి ఇస్తున్నా. దాదా ఎట్లనో అట్లా అగ్గు సగ్గులో తెచ్చుకుంటారా నాయన, మనం బాగున్నోళ్ళం కాదు, ఉన్న దాంట్లో సర్దుకోవాలి. ఈ అటుగాక ఏదైనా డ్యూటీ ఉంటేనేమో జర పెద్ద పెద్ద రేంజ్ లో దొడితే జర ఒక అందం కొడుతుంది మనిషికి. ఏం డ్యూటీ లేక ఉత్తగానే తిని పండేటోళ్లకు ఏదైనా సెట్ అవుతుంది. రానాయన 1000 రూపాయలలో తెచ్చుకుందువు. ఆగు అమ్మా, నువ్వు ఎట్లా మాట్లాడినా సరే గానీ నా మొగని కించపరిచినట్టు, నా మొగని కింద దొక్కి పడేసినట్టు మాట్లాడినావనుకో మంచిగా ఉండేది చెప్తున్నా. 1000 రూపాయలలో ఎంత వస్తే అంత తెచ్చుకుందరా నాయన, ఇంక గలేసుకొని అన్న తెచ్చుకోని అంటారు గాని జాబ్ చేస్తోళ్ళకి 1000 బట్టలు తెచ్చుకోవాలి, అట్లయితేనే సెట్ అవుతాయి. గుంటలకి ఎట్లా సెట్ అవుతుంది అంటే అంత చీపుగా అనిపిస్తున్నాడే నా మొగడు నీకు? నువ్వైతే 5000 చీర కట్టాలి, 10,000 చీర కట్టాలి, మరి నువ్వేమన్నా ఒకరి చేస్తున్నవే? గవర్నమెంట్ జాబ్ ఉన్నదా నీకేమన్నా? అసొంటి మాటలు మాట్లాడకమ్మా, నా మనసు అంతా బరువెత్తున్నది. ఈ పెళ్లి ఉందని నేను చాలా ఓపిక పడుతున్నా. పెళ్లి ఎక్కడిదక్కడ అయిపోయినాక నా ఉన్న విశ్వరూపం అంతా బయట పెడతామ్మా, ఏమనుకుంటున్నావో? ఓయమ్మో, ఉన్నది ఉన్నట్టు అంటే నా నోట్లనే మన్ను పోస్తారు, నా నోట్లనే దుమ్ము పోస్తారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది కదా బిడ్డ. అల్లునికి ఏమైనా జాబ్ ఉంటేనేమో అయ్యో ఫలానా పిల్లగాడు మంచి జాబ్ చేస్తాడమ్మా, మంచి కొలువు ఉన్నది, అమ్మో బట్టలు ఇట్లా మంచిగా జబర్దస్త్ వేసిండు అని అనుకుంటారు. పిల్లగాడు ఏం డ్యూటీ చేయడంటే అమ్మాయి ఇంట్లోనే ఉంటాడు, గంత వేల బట్టలు అవసరమా పిల్లగానికి అని అనుకోరా బిడ్డ? మందందరు అనేది నేనే ముందంటున్నా. దానికి ఎందుకురా కోపం అవుతావు, సీరియస్ అవుతావు? సరే తీ అమ్మా, ఉన్నది ఉన్నట్టంటే అందరికి మంటనేటి, ఏమనంతి. అత్తమ్మా,
నువ్వు చెప్పింది బాగానే ఉన్నది. నా ముఖానికి 1000 రూపాయలు చాలా ఎక్కువ. ఏమొద్దత్తమ్మా, ఒక 200 తక్కువ వేసి 800. 800లలో కూడా ఆడ అది ఆదివారం బజార్ ఒకటి పడుతుంది. ఆడపోయి అగ్గు సగ్గులా తెచ్చుకుంటా. నా ముఖానికి అవే ఎక్కువ. ఈ ఇంకా 200 నీకు ఏ వీటికన్నా అవుతాయి. ఓయమ్మో నా అల్లుడు ఎంత మంచోడు, నా బిడ్డనే కయ్యాలి. 800 అంటే 200 మిలిగినట్టే నాకు. జాకెట్ కి కుట్టుగులన్నీ అవుతుంది బిడ్డ. మా అయ్య మంచోడు, బాగానే అర్థం చేసుకుంటూ. బావా ఉన్నవా? ఉన్నడ్రా, మీ బావ బంగారకొండ ఇంట్లోనే ఉన్నాడు, ఎటు పోతాడు? అగో చూడు నాయనా, బావా బావా అనుకుంటా ఎంత ఇష్టంతో పిలుచుకుంటూ వస్తున్నాడో మీ బమ్మడిది. మరి బమ్మడిది పెండ్లికి ఏం పెడతావో, బంగారం పెడతావో మరి ఎండి పెడతావో నీకేరుక కావాలి. ఇంత ప్రేమ గల బమ్మడిది నీకు ఎన్ని కోట్లు పోసినా దొరకడు. అవునత్తమ్మ, నిజంగా అలా బావ బంగారం కాదు, మా బమ్మడిది బంగారం. ఓయమ్మో ఓయమ్మో, మంచిగానే ఉన్నది మీది. బావా నడువు, లేవు లేవు షాపింగ్ కోదాంపా. నడు, ఏ అంగి తీసుకుంటావా తీసుకుందు పా, నీకు ఇష్టం వచ్చిన అంగి. ఎన్ని రోజుల తర్వాత నీ పెళ్ళప్పుడు కాలు కడిగినప్పుడు ఒక డ్రెస్ తెచ్చినంటే మళ్ళా తేలేదు. పెళ్లి రోజు గిట్లా అప్పుడు నా దగ్గర పైసలు లేకుండే నేను జాబ్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు పానాడు 10,000 తీసుకుంటావా, 12,000 తీసుకుంటావా, అంగి పాయింట్ లేకపోతే కోటు తీసుకుంటావా, సూట్ బూట్ తీసుకుంటావా, నడు. ఇక నీ ఇష్టం వచ్చింది సెలక్షన్ చేసుకుందు, నడు బావా. ఎంత అవుతుంది? ఓయమ్మో ఏం మాట్లాడుతున్నావురా? 10-12 వేల? అవ్వా, నీ పెండం చీరకు గంతేనాయే, నీ బావకి ఇప్పించే బట్టల గిట గంతేనా? ఏమో నాయనా, పైసలు బాగున్నాయని బాగా ఉరుకులాడుతున్నావు. ఎవ్వరు మనకు పెట్టినోళ్ళు కాదు, చేపినోళ్ళు కాదు. బాగానే ఎవ్వరికి పడితే తలకు ఎదురొచ్చిన వాళ్ళకల్లా బాగానే పెడుతున్నావు కదా, ఖర్చు బాగానే పెడుతున్నావు. ఎట్లకైనా వస్తున్నాయో, అప్పు తెరుపుతప్పుడు కనిపిస్తుంది కొడుక నీకు, ఇప్పుడేం కనిపించదు. ఆ జాకెట్కి ఒక 500 రూపాయలు ఇయ్యంటే లేవనన్నావు, ఇప్పుడేమో కట్టలు కట్టలు వెళ్తున్నాయి బయటికి. సరే సరే తీ, నడుస్తుంది నడుస్తుంది, నడవని. అరే సీను, ఏమొద్దు తీరా. ఇక అత్తమ్మకు పైసలు లేవని బాధపడుతుంది. ఇక పెళ్లిలో ఇట్లా పైసలు తక్కువ అయితే ఎవడు ఇయ్యాడు కదా అప్పు. ఏమొద్దు తీ. ఇంక అత్తమ్మ 1000 రూపాయలు ఇస్తానది, అందులోనే తెచ్చుకుంటా తీరా. నువ్వైతే తెచ్చుకోపోయి. బావా, నీకంతగానం బాధ ఏమైతుంది? ఊకో, అత్తగారి సొమ్ము ఎంత తిన్నా ఏం కాదు, బరాబర్ తినాలి. అంతగానం భయం ఎందుకు పడుతున్నావు? మా అన్న బాధ అత్తగా ఇప్పిస్తా అంటుండు, పో కొనుక్కోపో. 1000 కాదు, లక్షలు పెట్టి ఇప్పించినా కొనుక్కోవాలి, ఏమైతుంది? అగో, ఏంది లతమ్మా గట్లా మాట్లాడుతున్నావు? మేము రూపాయి రూపాయి ఎంత కష్టపడుతున్నామో, ఎట్లా కెంచామో వేస్తున్నామో మాకెరక, నీకేం ఎరకబ్రా? లక్షలు పెట్టినా తీసుకోవాలి, బాధ అత్తగా తీసుకోవాలని అంటున్నావు. అరే అవునమ్మా, నేను కరెక్టే చెప్తున్నా. రేపు నీ కోడలికి ఇట్లనవా? అగో, నా కొడుకుకు వేల చీర బట్టలు ఇప్పియాలి, వేల పెట్టి డ్రెస్ ఇప్పియాలి, ఆ పండుగకి ఈ పండుగకి పోరా తెచ్చుకోపోరా అని అనవా? మరి నేను అట్లనే అంటున్నా. నేను పొయ్యి ఇల్లరికం ఉన్నది చూడు, అదే నా బుద్ధి తక్కువైంది. నా అత్తగారి ఇంటికాడ ఉంటే నాకు విలువ ఉంటుండే, అటుగాక మీతో ఖర్చు కూడా బగ్గా పెట్టిస్తుండే, అప్పుడు చెప్పినట్టు ఇంటుంటిది. అవ్వా, పో బావా నడు. అన్న నువ్వేం భయపడకు, ఎవరు భయపడకు, బావకు నచ్చినంగి ఇప్పి. ఓయమ్మో, పైసలు ఎట్లకించి వస్తున్నాయి, ఏం కథ, ఇంత ఆలోచన లేకుండా ఎట్లా చెప్తుంది చూడు. ఆడోళ్లకు గిసంటి బుద్ధి ఉంటే ఎన్నడికి పైకి రారు. నీ అవ్వ, పైస విలువ తెలియదు, పైస ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు, ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు. సరే పో, మీకు లేని బాధ నాకెందుకు? అమ్మా, నేను ఇష్టంగా ఇప్పిస్తానని బావ చెప్పింది కదని అవ్వ పోయి నీ ముందట చెప్పిన చూడు, నా బుద్ధి తక్కువ చెప్పింది. అవ్వ జరుగు, నేను బావ పోయి వస్తాం. అవును, అడుగుదామని మర్చిపోయినా, మా అత్త కంటే చీరిప్పియలేదంట, నిజమేనానే? అవును, ఇప్పియలేదు. నేను ఆమెకి ఇప్పియలేదు, ఆమె నాకు ఇప్పియలేదు. మరి నేను ఆమెకి ఇప్పియని సంగతి నీకు ఎరకైంది, మరి ఆమె నాకు ఇప్పియలేదు, ఆ సంగతి ఎరకగాలేదారా నీకు? అబ్బో, ఎవరో ఆమె చెప్పింది, నీ పిల్లమే చెప్పొచ్చు, ఇంకోటి చెప్తారు. మరి ఆమెనే చెప్పింది, వాళ్ళు ఇప్పించినా ఇప్పియకున్నా లెక్కలకు రాదమ్మా. ఎంగేజ్మెంట్ మనదన్నట్టు, మన పైసలు పెట్టి మనం ఇప్పియాలి మొదలు. వాళ్ళు ఇప్పించినా సరే ఇప్పియకున్నా సరే, పిల్లలతో కూడా లెక్క చేస్తాడే. అబ్బో గట్లనా? మరి ఒక 5,000 రూపాయలు కొట్టకపోయినవా? మంచి పట్టు చీర కొనుక్కుంటుండే మీ అత్త, నేను ఏదో ఆల్తు చీర కట్టుకొని వస్తుంటే. ఏ 5,000 కొడతానే, 1,000 రూపాయలు కొడతా తెచ్చుకోరని చెప్పినా, ఇక తెచ్చుకుంటానేమో. మరి వాళ్ళ కొట్టినప్పుడు నాకెందుకు కొట్టవురా? అదే 1,000 రూపాయలు నాకు కొట్లియ్యి, నేను మంచి చీర తెచ్చుకుంటా. ఎంత తెలివి ఉన్నదే నీకు, నిజంగా తెల్లాడితే దావతాయి. నువ్వు చీర తీసుకున్నావు, వర్క్ వేయించుకున్నావు, కుట్టించుకున్నావు అంట కూడా. గా ముచ్చట బయట పెడతలేవు కానీ ఆమెకి ఇచ్చినావు కదా నాకు గుడి అని అంటున్నావు. మరి ఇప్పుడు నీ విషయంలో నీ కొడుకు దగ్గరనే ఊరుస్తలేవు, మరి బావకి ఇప్పిస్తుంది నీకేమైతుందమ్మా? అట్లా మనసు ఉండొద్దే, ఎప్పుడైనా ప్రశాంతంగా నిమ్మలంగా ఉండాలి మనసు. గట్లయితే ప్రశాంతంగా బతుకుతాం తెలుసా, ఇంకా 4 రోజులు ఎక్కువ బతుకుతామే. బాగా బతికినం తీ. అందరిని చూస్తందుకు మొదలుంటారు, నువ్వు నీ అయ్యా. మనల్ని చూస్తందుకు ఎవ్వడు ముందు అడిగేయడు. చూడుర్రి ఎంత చేసినా దండిగానే చేపించుకుంటారు, లాస్ట్ పెక్కునది అంటారు. ఇక తన్నంగానే ఏడనో ఆడపోయి పడాలి మూలకు.
ఏం చేసినావమ్మా? చెప్పిన పని ఒక్కటి కూడా చక్కగా చేయవు. మన పాలులకు అందరికి చెప్పిరావంటే 10 మందికి చెప్పినావంటే 10 మందికి చెప్పలేదంట. అందరు తూ తూ అంటుర్రు. ఏమనాలి చెప్పు? నీ దోస్తులు అనుకున్నోళ్ళకి చెప్తావా అని? అందరికి చెప్పమ్మా, ఏమైతుంది ఖర్చు ఏమన్నా అయితే నేను పెట్టుకుంటా అని చెప్పిన. ఏడికాడే లేక్ శాతలు చేస్తావు, ఏమనాలి ఏమనటట్లేదు. సరే పోవే. ఎవతరా అది చెప్పింది? ఎవడరా బాడకో చెప్పినోడు నీకు? చెప్పలేదు అంటాను సిగ్గు కాకుండా వచ్చినా వాళ్ళు ఏ దావత్లకు చెప్పిరంట? నాకు ఎవడైతే చెప్పిండో, నన్ను ఎవరైతే దావత్లకు దిగుంట పోయిర్రో వాళ్ళకే చెప్పినా. ఎవడో ముఖం తెలియంది ఆడు నాతో మాట్లాడింది నేను రా అయ్యా రంగయ్య అని వలకరించుకుంటే చెప్తాను. నీ అవ్వ నిన్న ఒక 10 ఇండ్లకు తిరుగుతానే నాకు నెత్తినొచ్చింది తెలుసా? నీకేమెరక? మీ అయ్యా నువ్వు మంచి జబర్దస్త్గా రాజోలే తింటారు పంటారు, మీకేమెరక? బయట తిరుగుతా తెలుస్తుంది కథ ఏందో బాధ ఏందో. సరే గాని రేపు పొద్దుట దావతే అని చెప్పమ్మా. అందరికి ఫోన్లు చేసి చెప్తావా? లేకపోతే ఎవరైనా కలిస్తే చెప్పు. రేపు 11 గంటల వరకు బస్సు వస్తుందమ్మా. 11:30 వరకు బస్సు ఎక్కాలి. ఇక మళ్ళీ 4-5 గంటల వరకు ఇంటికానే ఉండాలమ్మా. సరే మంచిది చెప్పుతా. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీడియో ఇదే సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి చాలా కష్టంగా ఇష్టమైన సిరీస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయరి, హై పాయింట్స్ ఇవ్వండి దోస్తులు. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. మన ఛానల్లో ఎంతో ఎంటర్టైన్మెంట్ చాలా టైం పాస్ అయ్యే వీడియోస్ ఉంటాయి కాబట్టి అట్లనే మన వీడియోస్ కనుక నచ్చితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేయండి. అప్పుడు ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు ఉంటాం. వల్ల ఇక అమ్మోళ్ళింటికి బోనాలకు వచ్చినాం కదా, ఎంత కష్టమైనా టైం తీసుకొని నైట్ అయినా సరే బయట కూర్చొని మరి వీడియో చేస్తున్నా. ఇంకా అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇంకొక పార్ట్ ఉంది దోస్తులు కంప్లీట్ చేయనిక. ఇంకా అది కూడా ఎంత కష్టమైనా చేస్తా, పక్కా చేసి డైలీ 2 వీడియోస్ పెట్టనిక టార్గెట్ నాది. ఎక్కడి వరకు అవుతుందో ఇంకా దేవుడు చూడాలి అంతే. సరే దోస్తులు ఉంటాం. మళ్ళీ మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.